బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్పై 336 పరుగుల తేడాతో చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన బెంగాల్ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్దీప్ తన అద్భుతమైన బౌలింగ్తో 10 వికెట్లు పడగొట్టి భారత్కు తొలి ఎడ్జ్బాస్టన్ టెస్టు విజయాన్ని అందించాడు. అయితే ఈ విజయం వెనుక ఎంతో భావోద్వేగం ఉంది. మ్యాచ్ అనంతరం చేతేశ్వర్ పుజారాతో జియో హాట్స్టార్లో ఇంటర్వ్యూలో ఆకాశ్దీప్ తన సోదరి గురించి చెబుతూ భావోద్వేగానికి గురవ్వడంతో క్రికెట్ ఫ్యాన్స్ అతడికి అండగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తన సోదరి అఖండ్ జ్యోతి సింగ్ క్యాన్సర్తో పోరాడుతున్న విషయాన్ని ఇంటర్వ్యూలో చెబుతూ ఆకాశ్దీప్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ విషయాన్ని ఇంతవరకు ఎక్కడా చెప్పలేదని, తన సోదరి క్యాన్సర్తో బాధపడుతుందని కన్నీళ్లను ఆపుకుంటూ ఆకాశ్దీప్ చెప్పుకొచ్చాడు. ఆకాశ్దీప్ బీహార్లోని ససారాంకు చెందినవాడు. తన కెరియర్లో అనేక కష్టాలను ఎదుర్కొన్న అనంతరం ఇంగ్లాండ్ టెస్టులో చేసిన ప్రదర్శనతో అతడికి మంచి పేరు వచ్చింది. ఇంగ్లాండ్పై తాను చేసిన ప్రదర్శనను తన సోదరికి అంకితం చేస్తున్నానని ఆకాశ్దీప్ వివరించాడు. ప్రతి బంతి వేసేటప్పుడు ఆమె ముఖమే కళ్ల ముందు కనిపించిందని, ఆమె ముఖంపై చిరునవ్వు చూడాలనే నిత్యం కోరుకున్నానని భావోద్వేగంతో చెప్పాడు. ఆమె ఆరోగ్యం ఇప్పుడు స్థిరంగా ఉన్నప్పటికీ గత 2 నెలలుగా మానసికంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొందని, ఈ ప్రదర్శన ఆమెకు ఆనందాన్ని తెచ్చేలా ఆడానని తెలిపాడు. అక్క, ఇది నీకోసమే అంటూ ఎమోషనల్ అయ్యాడు. నిజానికి ఆకాశ్దీప్ తన జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాడు. 2015లో తండ్రి రామ్జీ సింగ్ పక్షవాతంతో మరణించారు. 6 నెలల తర్వాత అన్నయ్య కూడా సాధారణ జలుబు జ్వరంతో చనిపాడు. కుటుంబ బాధ్యతలు ఆకాష్ భుజాలపై పడ్డాయి. 3 ఏళ్ల పాటు క్రికెట్కు దూరంగా ఉండి తల్లి, 2 సోదరీమణుల బాధ్యత తీసుకున్నాడు. దుర్గాపూర్లో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతూ జీవనోపాధి పొందాడు. తర్వాత బెంగాల్ క్రికెట్లోకి అడుగుపెట్టి క్రమంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రాణించాడు. 2024లో రాంచీలో ఇంగ్లాండ్పై తొలి టెస్ట్ ఆడిన అతను తన తొలి 3 వికెట్లను తండ్రికి అంకితం ఇచ్చాడు. ఇక ఇప్పుడు తనకు లభించిన అవకాశాన్ని 2 చేతులా అందిపుచ్చుకుంటూ ఎడ్జ్బాస్టన్లో అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ఫ్యాన్స్కి మరింత చేరువయ్యాడు. ఆకాశ్దీప్ వ్యక్తిగత పోరాటం, కుటుంబ ప్రేమ, అంకిత భావం అతన్ని నిలబడేలా చేసింది. ఆకాశ్దీప్ జో రూట్ను అవుట్ చేసిన డెలివరీని సచిన్ టెండూల్కర్ సిరీస్లోని బెస్ట్ బాల్గా అభివర్ణించాడు.